యెస్. మన యొక్క పరిస్థితులను మనమే మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్‌గా అవేకెన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి అంటే ఈరోజు ఇందులో ఒకటి చెప్తాను. ఎవరెవరైతే నాన్ వెజ్ తింటున్నారో, నాన్ వెజ్ ఎవరెవరైతే తింటున్నారో కంప్లీట్‌గా మానేయాలి. ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి. యెస్. కంప్లీట్‌గా నేను మానేస్తున్నాను అనే నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే నాన్ వెజ్ మానేస్తే మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ సగం బయటికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే, మన హౌస్ ఏదైతే ఉందో శుభ్రంగా క్లీన్ చేసేయాలి. అవసరం లేని వస్తువులు మనం ఉపయోగించకుండా, అవసరం లేకుండా ఏవైతే వస్తువులున్నాయో వాటిల్ని ఇంట్లో నుంచి తీసేసి ఫస్ట్ వన్ ఇదనమాట. సెకండ్ వన్ వచ్చేసి మనం నాన్ వెజ్ తినకుండా ఉండటం. ఆ నిర్ణయం ఇప్పుడే మనం తీసుకోవాలి. కంప్లీట్‌గా అవేకెన్ అవ్వటానికి ఇవి మార్గాలనమాట. ఎందుకంటే అవసరం లేని ఇన్ఫర్మేషన్ సగం బయటికి వెళ్ళిపోతుంది. సో, వీటి దగ్గర మనం లెసన్స్ అనేవి నేర్చుకుంటాం. లవ్ అనే లెసన్‌ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో, మీకు ఇంకా కంప్లీట్‌గా అర్థమవుతుంది. సో, నాన్ వెజ్ ఎందుకు తినకూడదనే విషయానికి వస్తే, మనమందరం కూడా ఒక్కటే సోల్ వివిధ రకాలైనటువంటి బాడీలనమాట. ఎవరెవరు? మనుషులు కానీ, జంతువులు, పక్షులు, కీటకాలు ప్రతి ఒక్కటి కూడా ఒకటే సోల్. అయితే మనం ఏ ఒక్క శరీరానికి బాధను కలిగించినా, ఆ యొక్క బాధ అనేది సోల్‌లో పడుతుంది కదా! ఏం చెప్పాను? మనలో బాధ, భయం, వర్రీ, టెన్షన్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్‌లు వేసుకోకూడదు అని చెప్పాను. సో, ఏ ఒక్క శరీరానికి బాధను కలిగించినా మనం దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మనలో పడిపోతుంది. ఆ భయం, ఆ బాధ దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనలో పడిపోతే ఎనర్జీ అనేది స్టక్ అవ్వటం జరుగుతుంది. మనలో ఎనర్జీ ఎప్పుడు ఫ్లోయింగ్ స్టేట్‌లో ఉండాలి. కానీ ఈ భయం, బాధ, వర్రీ, టెన్షన్ ఇవి ఎనర్జీలో పడినప్పుడు ఎనర్జీ స్టక్ అవుతుంది. మనలో ఎనర్జీ ఎప్పుడైతే స్టక్ అవుతుందో బయట పనులన్నీ కూడా స్టక్ అవ్వటం జరుగుతుంది. మన యొక్క పరిస్థితులన్నీ బయట మనకు అనుకూలంగా ఉండాలి అంటే మన యొక్క ఎనర్జీ ఎప్పుడు ఫ్లోయింగ్ స్టేట్‌లో ఉండాలి. స్టక్ అయిందంటే బయట ప్రపంచంలో నీకు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఛాలెంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, మనం చేయాల్సిందేంటి? ఇన్ఫర్మేషన్‌ను వేసుకోకుండా ఉండటం. భయం, బాధ, వర్రీ, టెన్షన్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వేసుకోకుండా ఉంటామో, మనలో ఎనర్జీ స్టక్ అవ్వదు. ఎనర్జీ ఫ్లోయింగ్ స్టేట్‌లో ఎప్పుడూ ఉంటుంది. బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మనం కంప్లీట్‌గా అవేకెన్ అనేది అవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లెసన్స్ నేర్చుకుంటూ వస్తున్నాం. లవ్ అనే లెసన్‌ని నేర్చుకుంటున్నాం. ఏవేవైతే మన లోపలికి వేసుకోకూడదో అవి వేసుకోకుండా ఉండాలి అనే లెసన్‌ను నేర్చుకుంటున్నాం. ఎలా అవేర్‌నెస్ కలిగి ఉండాలి మనం అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇంకా ఈ లెసన్స్ అన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ లెసన్స్ నేర్చుకోవటానికే మనకి ఈ విధంగా సిట్యుయేషన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్. ఇంకా నేను చెప్పేది మీకు అర్థం అవుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి. థాంక్ యూ సో మచ్.